Okay, good afternoon, students. Good afternoon. Today we are going to discuss planes chapter. That is the plane. Now let us see what is the definition of the plane. So already we know about XY plane, YZ plane, ZX plane. అంటే మనం 3D జామెట్రీలో XY ప్లేన్ అంటే ఎలా ఉంటుంది, YZ ప్లేన్ ఎలా ఉంటుందో మనం డిస్కస్ చేసుకున్నాం. దట్ మీన్స్ ద ప్లేన్ జనరేటెడ్ బై X and Y axis is called XY plane. The plane generated by Y axis and Z axis is called YZ plane. The plane generated by X and Z axis is called ZX plane. సో ఆల్రెడీ మీరు దానికి ఎగ్జాంపుల్ చెప్పాను. మీరు ఒక రూమ్ లో కూర్చున్నట్లయితే మీ ఎదురుగా వాల్ కి తీసుకున్నట్లయితే Y యాక్సిస్, మీ ఎదురుగా ఉండేది X యాక్సిస్, అప్పుడు మీ సైడ్ నుంచి వెళ్ళేది Z యాక్సిస్ అవుతుంది. అలా ట్రీట్ చేసుకుంటే అప్పుడు మీ ఎదురుగా ఉన్న వాల్ వచ్చేటప్పటికి XY ప్లేన్ అవుతుంది. మీకు సైడ్ ఉన్నటువంటి వాల్ వచ్చేటప్పటికి YZ ప్లేన్ అవుతుంది. మీరు కూర్చున్నటువంటి ఫ్లోరు XZ ప్లేన్ అవుతుందిరా. మీరు ఒక రూమ్ లో కూర్చుని ఉంటే కనుక మీరు ఒక కార్నర్ ని అబ్జర్వ్ చేయండి. సో వర్టికల్ గా ఉండే లైన్ Y యాక్సిస్, మీకు ఎదురుగా హారిజాంటల్ గా ఉండే లైన్ X యాక్సిస్. మీ సైడ్ ఇప్పుడు మీ రూమ్ లో కూర్చున్నప్పుడు మీ సైడ్ నుంచి ఒక కార్నర్ వెళ్తుంది, దట్ ఈస్ Z యాక్సిస్. అలా ట్రీట్ చేసుకొని ఆ చెప్పేటువంటి పాయింట్స్ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే అంటే మీకు మీరు అప్లై చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మీకు ఆ 3D కోఆర్డినేట్ సిస్టమ్ అప్పుడు బాగా అర్థం అవుతుంది. రైట్. సో ఇప్పుడు మరి ఇంట్రడక్షన్ చూద్దాం ఒకసారి ప్లేన్స్ చాప్టర్. మరి వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ప్లేన్ ఫస్ట్. అలాగే స్ట్రైట్ లైన్ డెఫినేషన్ చూసాం మనం ఫస్ట్ లోనే. గుర్తుంది ఎవరికైనా స్ట్రైట్ లైన్ డెఫినేషన్? ఇఫ్ యు టేక్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ఏ లైన్, ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద 2 పాయింట్స్ కంప్లీట్లీ లైస్ ఆన్ ద లైన్ అయినట్లయితే, లేదా ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ A and B ఈజ్ కాల్డ్ ఏ స్ట్రైట్ లైన్. షార్టెస్ట్ డిస్టెన్స్ లైన్ బిట్వీన్ A and B is called a straight line. The shortest distance between 2 points A and B is called a line segment or straight line అని కూడా చెప్పొచ్చు మనం. అలాగే ప్లేన్ అంటే ఎలా ఉంటుంది? A surface is called a plane surface or a plane if all the points of a straight line joining any 2 points on the surface lie on it. మళ్ళీ ఒకసారి జాగ్రత్త చూడండి. అంటే ఒక సర్ఫేస్ ని ప్లేన్ సర్ఫేస్ ఆర్ సింప్లీ ప్లేన్ అని ఎప్పుడు చెప్తాము అంటే, ఇప్పుడు ఆ ప్లేన్ మీద మీరు ఏ 2 పాయింట్స్ అయినా తీసుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేయండి. ఆ 2 పాయింట్స్ నుంచి పాస్ అవుతూ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసినట్లయితే కంప్లీట్గా స్ట్రైట్ లైన్ కంప్లీట్గా ఆ సర్ఫేస్ మీదే ఉన్నట్లయితే దెన్ దట్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ఏ ప్లేన్ సర్ఫేస్ ఆర్ సింప్లీ ప్లేన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక బాల్ తీసుకున్నారా, బాల్ తీసుకున్నట్లయితే మీరు ఆ బాల్ అంటే అది గ్లోబ్ టైప్ లో ఉంటుంది. ఆ గ్లోబ్ టైప్ లో ఒక వైపున ఒక పాయింట్ తీసుకొని రెండో వైపున ఇంకో పాయింట్ తీసుకుంటే ఆ 2 పాయింట్స్ ని జాయిన్ చేసేటువంటి లైన్ ఆ సర్ఫేస్ మీద ఉంటుందారా? ఒక బాల్ తీసుకోండి, లేకపోతే టెన్నిస్ బాల్, ఏదో క్రికెట్ బాల్, ఏదో ఒక బాల్ తీసుకోండి, లేదా గ్లోబ్ మీ స్కూల్స్ లో మీరు చూసుంటారు. గ్లోబ్ మీద ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ వేరే చోట రెండో పాయింట్ డ్రా తీసుకున్నట్లయితే ఆ 2 పాయింట్స్ ని జాయిన్ చేసేటువంటి స్ట్రైట్ లైన్ ఆ సర్ఫేస్ మీద ఉండదు. సో కాబట్టి అప్పుడు గ్లోబ్ ని మనం ప్లేన్ అనలేం మనం. సో కాబట్టి డెఫినేషన్ ఏంటంటే మీ ఇష్టం. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు కూర్చున్నారు, మీరు ఆల్రెడీ ఒక ఫ్లోర్ మీద కూర్చొని ఉంటారు. ఇప్పుడు ఆ ఫ్లోర్ మీద మీరు ఏ 2 పాయింట్స్ అయినా తీసుకొని ఒక లైన్ డ్రా చేసామనుకోండి, ఆ లైన్ కంప్లీట్ గా ప్లేన్ మీదే ఉంటుంది. సో కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ప్లేన్ సర్ఫేస్. అదే ఒకవేళ మీరు సపోజ్ మీ బిల్డింగ్ మెట్ల మీద కూర్చున్నారు అనుకోండి, స్టెప్స్ మీద, ఇప్పుడు ఒక స్టెప్ అంటే వర్టికల్ గా ఉన్న స్టెప్ ఒకటి, అలాగే హారిజాంటల్ గా ఉన్న దాని 2 డిఫరెంట్ పాయింట్స్ తీసుకోండి. అంటే మీరు కూర్చున్న దానికి మీద ఒక పాయింట్ తీసుకోండి స్టెప్ మీద, అలాగే మీరు ఆనుకొని ఉంటారు బ్యాక్ సైడ్, అంటే ఇట్లా మనకి వెనక్కి ఆనుకొని ఉంటారు స్టెప్ కి, దాని మీద ఒక పాయింట్ తీసుకోండి. అప్పుడు 2 పాయింట్స్ ని జాయిన్ చేసేటువంటి స్ట్రైట్ లైన్ ఆ ప్లేన్ మీద ఉండదు.
కాబట్టి మరి ఆ బిల్డింగ్ స్టెప్స్ అనేవి మనం we don't treat the building steps as a plane surface. ప్లేన్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఫ్లోర్. మన బిల్డింగ్ ఫ్లోర్ ఎలా ఉంటుందో అంటే క్లియర్ గా చెప్పాలంటే మీరు టాప్ లోకి వెళ్ళాలి, బిల్డింగ్ టాప్ లోకి వెళ్తే ఫ్లోర్ ఎలా ఉంటుందో అలా ఉంటేనే అది ప్లేన్ సర్ఫేస్ అంటాం. రైట్. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ ఎలా ఉంటుంది, అలాగే జనరల్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ చూసాం ఆల్రెడీ మనం. ఎనీ ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ అండ్ వై ఈజ్ కాల్డ్ ఏ స్ట్రైట్ లైన్ అన్నాం. అంటే ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ కాల్డ్ ఏ స్ట్రైట్ లైన్ అంటాం. మరి అదే ఇక్కడ ప్లేన్స్ 3D జియోమెట్రీలోకి వచ్చేటప్పటికి ద ఈక్వేషన్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ రిఫర్డ్ యాజ్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్. అంటే ఇప్పుడు మీరు దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు అంటే స్ట్రైట్ లైన్ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఇక్కడ ప్లేన్స్ కాన్సెప్ట్ లో అప్లై చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇంకా అలాగే ఉంటుందిరా. స్ట్రైట్ లైన్స్ కాన్సెప్ట్స్ ఫార్ములాలన్నీ ఎలా ఉంటాయో ఈ ప్లేన్స్ చాప్టర్ కూడా అలాగే ఉంటుంది. స్ట్రైట్ లైన్ అంటే ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ కాన్స్టెంట్ 0 ఉంటుంది. ఇక్కడ సిజెడ్ ఆ జెడ్ టర్మ్ ఎక్స్ట్రా వస్తుంది మనకి. అంటే ఇప్పుడు దాన్ని ఇంకో విధంగా అలా చెప్పుకోవచ్చు అంటే మనం సో ఎనీ ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ ఇన్ 3 వేరియబుల్స్ ఎక్స్ వై అండ్ జెడ్ ఈజ్ కాల్డ్ ప్లేన్. సో దిస్ ఈస్ కాల్డ్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ రా. ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ నోటికి రావాలి అందరికి, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈక్వల్ టు 0 ఈజ్ రిఫర్డ్ యాజ్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్. That is, any first degree general equation in XYZ represents a plane. So the general equation of plane alage plane definition ra. Next one, normal to a plane. మరి ఒక ప్లేన్ కి నార్మల్ అంటే ఎప్పుడు మైండ్ లో ఉండండి, నార్మల్ అనగానే పర్పెండిక్యులర్ అని. నార్మల్ అంటే పర్పెండిక్యులర్ అని. మరి ఒక ప్లేన్ కి పర్పెండిక్యులర్ అంటే ఎలా ఉంటుంది? జనరల్ గా మనం ప్లేన్ ని పై అనే లెటర్ తో డినోట్ చేస్తున్నారు. ఇక్కడ పై అంటే మళ్ళీ 180 డిగ్రీస్ అనుకోమాకండి మీరు. సో ఇన్ జనరల్ ప్లేన్ ని పై అనే లెటర్ తో డినోట్ చేస్తాం. అదే 2 ప్లేన్స్ అన్నారనుకోండి π1, π2 అంటాం. 3 ప్లేన్స్ అంటే π1, π2, π3 అంటాం రా. ప్లేన్ ని జనరల్ గా మనం పై అనే లెటర్ తో గ్రీక్ లెటర్ తో డినోట్ చేస్తాం. లెట్ పై బి ఏ ప్లేన్ అండ్ పి బి ఏ పాయింట్ which is not in the plane pi. అంటే ఆ ప్లేన్ లో ఉండకూడదు పి అనే పాయింట్ లేనప్పుడు ఇఫ్ m is the projection of p in the plane, m is the projection of p in the plane. ప్రొజెక్షన్ అంటే తెలుసు కదా, what is meant by projection? ప్రొజెక్షన్ అంటే ఏంట్రా రోజు చెప్పుకుంటున్నాం మనం. Projection is nothing but foot of the perpendicular, not perpendicular, foot of the perpendicular. M is the projection of P. సో అంటే P నుంచి foot of the perpendicular డ్రా చేయాలి ప్లేన్ కి. అప్పుడు దెన్ PM line passing through P and M is called a normal or perpendicular through P to the plane pi అవుతుంది. And PM is called perpendicular distance or length of the perpendicular from P to the plane pi. Diagram observe చేయండి ఒకసారి. చూడ ఇక్కడ పైన ఎక్కడో ఉంది పాయింట్ P. సో ఇది ప్లేన్ అనుకోండి. ఈ P అనే పాయింట్ నుంచి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ P టు ద ప్లేన్ M అనుకున్నట్టయితే M లైస్ ఆన్ ద ప్లేన్ అవుతుంది. Then the line passing through P and M is called normal to the plane. And the distance from P to the plane, that is PM distance, is called perpendicular distance of or length of the perpendicular from P to the plane అవుతుంది. సో ఇక్కడ నార్మల్ అనగానే వెంటనే మీకు ఐడియా మైండ్ లో ఉండిపోవాలి ఫిక్స్డ్ గా. నార్మల్ టు ఏ ప్లేన్ అనగానే పర్పెండిక్యులర్ టు ద ప్లేన్, అది లైన్. నార్మల్ అంటే దట్ ఈస్ ఎ లైన్ పర్పెండిక్యులర్ టు ద గివెన్ ప్లేన్. సో దట్ ఈస్ నార్మల్. రైట్. నెక్స్ట్ వన్, నార్మల్ ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ లేదా పర్పెండిక్యులర్ ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ అంటాం.
ఈ వర్డ్ ఎక్కడైనా విన్నారా? నార్మల్ ఫామ్ అని ఎక్కడైనా ఇంతకు ముందు? ఎస్ సార్. మరి స్ట్రైట్ లైన్స్ లో చేసాం కదా. నార్మల్ ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి. అలాగే ఒక లైన్ ని నార్మల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయటం కూడా 2 మార్క్స్ కి వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇప్పుడు అదే ఫార్ములా, అదే ప్రొసీజర్, ఒక ప్లేన్ ఈక్వేషన్ ఇస్తాడు, ఆ ప్లేన్ నార్మల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయటం, అది మనకి 2 మార్క్స్ కి, అంటే మనకి ఈ చాప్టర్ నుంచి ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్, పబ్లిక్ లో చాప్టర్ యొక్క వెయిటేజ్ ఓన్లీ 2 మార్క్స్ రా. అంటే ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అంతే. అంటే ఆ 2 మార్క్స్ క్వశ్చన్కి ఎంత రేంజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ పర్ఫెక్ట్గా చేసుకుంటే చాలు. అంటే మొత్తం మీద ఈ చాప్టర్లో ఒక 6 or 7 సమ్స్ చేసుకుంటే చాలురా. 2 మార్క్స్ 100% గెయిన్ చేసుకోవచ్చు మనం. లేదు ఇంకొంచెం మ్యాక్సిమం అయితే అంటే 10 ప్రాబ్లమ్స్, ఇంకంతకన్నా ఎక్కువ ఉండవు. అంటే 2 మార్క్స్కి ఇవ్వగలిగిన ప్రాబ్లమ్స్. మిగతా అంటే కాన్సెప్ట్ నేర్చుకోవడానికి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి. బట్ మనకి ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే నేర్చుకోవాలంటే ఒక మ్యాక్సిమం 10 ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా చేసుకుంటే ఫార్ములా ఆన్సర్, ఫార్ములా ఆన్సర్, ఇలాగే ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్. సో ఇప్పుడు నార్మల్ ఫార్మ్ ఆఫ్ ఏ ప్లేన్, వెన్ వి సే దట్ ఎన్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ నార్మల్ ఫార్మ్ ఆఫ్ ఏ ప్లేన్, చూద్దాం ఒకసారి. ద ఈక్వేషన్ ఆఫ్ ఏ ప్లేన్ విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ p from the origin and whose normal has the direction cosines Lmn is Lx plus My plus Nz is equal to P. That is a normal form of a straight line, normal form of a plane. Same మనకి స్ట్రైట్ లైన్స్ లో కూడా ఇలాగే చెప్తాం. ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ అని చెప్తాం, ప్లేన్ ప్లేస్ లో లైన్ అని రాస్తాం. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ p from the origin and the perpendicular makes an angle alpha with the positive direction of x-axis, then the equation of the line is x cos alpha plus y sin alpha equal to p. That is a normal form of a straight line. మరి అదే విధంగా మరి ఇక్కడ పర్పెండిక్యులర్ అంటే లైన్ పర్పెండిక్యులర్ కి స్లోప్ ఉండదు, ఇంక్లినేషన్ ఉండదు, డైరెక్ట్ గా లైన్ కి 3 యాక్సిస్ తో ఇంక్లినేషన్స్ ఉంటాయి. So the equation of a plane which is at a distance of p from the origin and whose normal అంటే ఆ పర్పెండిక్యులర్ స్ట్రైట్ లైన్ లో చెప్పిందే మనకి, ఆరిజిన్ నుంచి ఆ పర్పెండిక్యులర్ ఎక్స్ యాక్సిస్ తో చేసే యాంగిల్ ఆల్ఫా అని చెప్తాం. ఇక్కడ మరి ఎప్పుడైతే నార్మల్ అన్నామో అంటే అది ఒక స్ట్రైట్ లైన్, ఆ స్ట్రైట్ లైన్ కి డీసీస్ ఉంటాయి, డైరెక్షన్ కోసైన్స్. అఫ్ కోర్స్ దాని నుంచి డిఆర్స్ కూడా ఉంటాయి, నో ప్రాబ్లం. డిఆర్స్ ఉంటాయి, డీసీస్ ఉంటాయి ఒక లైన్ కి. సో బట్ ఇక్కడ మనం నార్మల్ ఫామ్ అంటే డీసీస్ గురించే మాట్లాడుకుంటాం. అండ్ హూజ్ నార్మల్ హ్యాస్ ద డైరెక్షన్ కోసైన్స్ Lmn ఈజ్ Lx plus My plus Nz is equal to P. దట్ మీన్స్ మనకి ఆబ్జెక్టివ్ లో ఇవ్వచ్చు. ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ పాయింట్ టు ద ప్లేన్ ఈజ్ P యూనిట్స్ అండ్ ద నార్మల్ హ్యావింగ్ డిఆర్సి Lmn అనగానే ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ కనుక్కోవచ్చు. అంటే డైరెక్ట్గా ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఇన్ నార్మల్ ఫార్మ్ ఈజ్ Lx plus My plus Nz ఈక్వల్ టు P. ఫార్ములా చదవటంతో పాటుగా బైహార్ట్ చేయడంతో పాటుగా మీరు ఇంకోటి మైండ్లో ఉంచుకోవాలి, Lmn ఏంటివి అలాగే P ఏంటి, అది మైండ్లో ఉంటేనే మీరు ఈజీగా ఫార్ములా గుర్తొస్తుంది. P అనేది ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, అలాగే Lmn అనేవి ఆ పర్పెండిక్యులర్ యొక్క డీసీస్. డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో ఇది ప్లేన్ రా, దాన్ని పైతో డినోట్ చేస్తున్నాము. సో ఆరిజిన్ ఇది, ఆరిజిన్ నుంచి ఆ ప్లేన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. లెట్ ఎన్ బి ద ప్రొజెక్షన్ ఆఫ్ ఓ ఆన్ ద ప్లేన్ అనుకుంటే దెన్ ఓఎన్ ఈస్ ద నార్మల్ యాజ్ వెల్ యాజ్ ఓఎన్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద ప్లేన్. సో ఇప్పుడు ఈ ఓఎన్ యొక్క డీసీస్ ఇస్తున్నాడు రా, Lmn అంటున్నాడు. సో ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ అది ప్రూఫ్ చేద్దాం ఒకసారి. Let n be the projection of the origin O in the plane. Then ON is equal to P, length ON equal to P, and the DCs of ON bar is or Lmn. Let Pxyz be a point in the plane. Now P is equal to ON అవుతుంది. That is equal to అంటే ఈ
పి లెంత్ దేనికి ఈక్వల్ అవుతుందంటే ప్రొజెక్షన్ ఆఫ్ ఓపి ఆన్ ఓఎన్కి ఈక్వల్ అవుతుంది. సో దిస్ పి ఈజ్ ఈక్వల్ అంటే ఇప్పుడు ఓపి ఆరిజిన్ తీసుకుంటున్నాము మనము పి XYZ గా ఎజ్యూమ్ చేసుకుంటున్నాము అంటే ప్రొజెక్షన్ ఆఫ్ ఓపి ఆన్ దిస్ నార్మల్ ఏమవుతుందంటే స్మాల్ పి అవుతుంది. సో ఇప్పుడు మరి ఓపీ బార్ వాల్యూ ఎంత అవుతుందంటే ఓపీ బార్ డిఆర్స్ తీసుకున్నట్టు లేదా మనకు డైరెక్ట్గా ఫార్ములా ఉంది కదరా మనం 3D జామెట్రీలోనే నేర్చుకున్నాం అదే DCCDRs లో నేర్చుకున్నాం కదా ప్రొజెక్షన్ ఆఫ్ ఏ లైన్ లేదా ప్రొజెక్షన్ ఆఫ్ ఏ లైన్ సెగ్మెంట్ AX1 Y1 Z1 BX2 Y2 Z2 ఆన్ ఏ లైన్ హూజ్ DCs ఆర్ LMN అంటే ఫార్ములా L ఇంటూ X2 మైనస్ X1 ప్లస్ M ఇంటూ Y2 మైనస్ Y1 ప్లస్ N ఇంటూ Z2 మైనస్ Z1. గుర్తెచ్చుకోండి ఫార్ములా ఒకసారి. ద ప్రొజెక్షన్ ఆఫ్ AB బార్ ఆన్ ఏ లైన్ హూజ్ DCs ఆర్ LMN అంటే L ఇంటూ X2 మైనస్ X1 ప్లస్ M ఇంటూ Y2 మైనస్ Y1 ప్లస్ N ఇంటూ Z2 మైనస్ Z1 ఈజ్ అది ప్రొజెక్షన్. మరి ఇక్కడ మనం ఓఎన్ లెంత్ ని మనం పి అని వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి దెన్ పి కెన్ బి రిటన్ యాజ్ ప్రొజెక్షన్ ఆఫ్ ఓపి ఆన్ ఓఎన్ బార్. మరి ఫార్ములా దట్ ఈస్ స్మాల్ పి ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఎల్ ఇంటూ సో ఇది X2 మైనస్ X1 అంటే X మైనస్ 0 ప్లస్ M ఇంటూ Y2 మైనస్ Y1 అంటే Y మైనస్ 0 ప్లస్ N ఇంటూ Z2 మైనస్ Z1 అంటే Z మైనస్ 0. That is equal to Lx plus My plus Nz అవుతుంది. So therefore the locus of XYZ is Lx. The equation of locus of P is Lx plus My plus Nz is equal to P. Therefore the equation to the plane is Lx plus My plus Nz is equal to P. అదే మనకి 2D జామెట్రీలో నార్మల్ ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ చాలా మనం డిఫరెంట్ కేసులు తీసుకొని చేసాము నార్మల్ ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. మీరు కావాలంటే వీడియోస్ అబ్జర్వ్ చేయండి. దగ్గర మనకి 20 minutes దాని గురించి డిస్కస్ చేసాం వీడియోలో నార్మల్ ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ గురించి. బట్ ఇక్కడ చూడండి చాలా సింపుల్గా అయిపోయింది నార్మల్ ఫార్మ్ ఆఫ్ ఏ ప్లేన్. సో మనకి ప్రూఫ్ ఎవరు అడగర్రా జస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ ఇన్ నార్మల్ ఫామ్ అనగానే Lx ప్లస్ My ప్లస్ Nz ఈక్వల్ టు P అని గుర్తు రావాలి. వేర్ LMN ఆర్ ద DCs ఆఫ్ ద నార్మల్ అండ్ P is the perpendicular distance from origin to the plane. ఈ 2 పాయింట్స్ మీకు మైండ్లో ఉండాలి. నెక్స్ట్ వన్ the equation Lx plus My plus Nz equal to P where P is a positive real number and L square plus M square plus N square is equal to 1 because LMN are DCs. So sum of the squares of the DC is always equal to 1 is referred as a normal form or perpendicular form of the equation of a plane. Next equation of a plane passing through the origin is Lx plus My plus Nz is equal to 0 అవుతుంది. చూడండి ఇక్కడ మనకి అంటే మనకి ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ P అని ఇచ్చారు కాబట్టి అప్పుడు ఆరిజిన్ అనేది అబౌవ్ ద ప్లేన్ ఆర్ బిలో అంటే నాట్ లైస్ ఆన్ ద ప్లేన్ కాబట్టి అప్పుడు Pకి సమ్ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. అదే అసలు పాయింట్ ఆరిజినే ప్లేన్ మీద ఉందనుకోండి అంటే అప్పుడు ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద ప్లేన్ ఏమవుతుందంటే 0 అవుతుంది. కాబట్టి ఈ P ప్లేస్లో మనం 0 రాసుకుంటే దట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ through the origin is Lx plus My plus Nz equal to 0 where LMN are the DCs of the normal to the plane. Right. So అంటే ఇక్కడ మనకి మెయిన్గా LMN అనగానే DCs. ఇప్పుడు వీటికి ప్రపోర్షనల్స్ నంబర్స్ రాసామనుకోండి LMNలకు ప్రపోర్షనల్గా ఉండే నంబర్స్ ఏమని పిలిచాము మనం చెప్పండి డిఆర్స్ అంటాం. అంటే అప్పుడు KL అదర్ దాన్ LMNలు ఏమన్నా సరే అప్పుడు వాటిని ఏమంటామంటే డిఆర్స్ ఆఫ్ ద నార్మల్ టు ద ప్లేన్ అంటాం. నెక్స్ట్ వస్తుంది మనం చూద్దాం. ద ఈక్వేషన్ ఆఫ్ ఏ ప్లేన్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ AX plus BY plus CZ plus D equal to 0. ఈక్వేషన్ ఆఫ్ ఏ ప్లేన్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ AX plus ఆల్రెడీ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం డెఫినేషన్ ఆఫ్ ప్లేన్లో. నెక్స్ట్ వన్ సో ఇది మనకి ఇంపార్టెంట్ రా జస్ట్ ప్రొసీజర్ ఇంపార్టెంట్ థియరం ఇంపార్టెంట్ కాదు ప్రొసీజర్.
the equation of the plane ax plus by plus cz plus d equal to 0 in the normal form is a by root of a square plus b square plus c square into x plus b by root of a square plus b square plus c square into y plus c by root of a square plus b square plus c square into z is equal to minus d by root of a square plus b square plus c square if d less than or equal to 0. అంటే d నెగిటివ్ అయితే then minus d becomes positive. నెక్స్ట్ సెకండ్ కేసు d పాజిటివ్ కేసు తీసుకుంటే మైనస్ a బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ఇంటూ x ప్లస్ మైనస్ b బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ఇంటూ y ప్లస్ మైనస్ c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ఇంటూ z is equal to d by root of a square plus b square plus c square if d greater than 0. ఇవే మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదురా. ఇప్పుడు దీని ప్రొసీజర్ చేస్తాం మనం, ఆ ప్రొసీజర్ గుర్తుంచుకుంటే చాలు. అంటే ప్రతి ప్రాబ్లంకి 2 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం రా. ట్రాన్స్ఫార్మ్ ద గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఇంటూ నార్మల్ ఫామ్ అని అంటారు. అంటే మనం ఇప్పుడు మనకి ఇందాక ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్జెడ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఫామ్ లో ఉంటే దట్ ఈస్ నార్మల్ ఫామ్ ఆఫ్ ప్లేన్. వెన్ ఎవర్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 1 అయితేనే then lx plus my plus nz equal to p is called normal form of plane. మరి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ తీసుకుంటే మరి ఇది నార్మల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయండి అంటున్నాడు. నార్మల్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? ఈ ఏబిసిలు ప్లేస్ లో ఉండే వాల్యూస్ డిసిస్ అయితే దెన్ వీ కెన్ కాల్ దిస్ ప్లేన్ యాజ్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ ఇన్ నార్మల్ ఫామ్ అనవచ్చు మనం. మరి ఇప్పుడు ఏబిసిలు మనకి డిసిస్ అని చెప్పలేదు కాబట్టి ఈ నంబర్స్ ని మనం డిసిస్ గా కన్వర్ట్ చేయాలి. ఏబిసి ఆర్ ద డిసిస్ ఆఫ్ ఏ లైన్ అయితే, డిఆర్స్ ఆఫ్ ఏ లైన్ అయితే దెన్ ఇట్స్ డిసిస్ అంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ తో డివైడ్ చేస్తాం 3 నంబర్స్ ని. ఆ వచ్చే నంబర్సే డిసిస్ ఆఫ్ ద లైన్ అవుతాయి. ఇప్పుడు మనం చేసింది కూడా అదే, అంతకన్నా ఏం చేయలేదు. అయితే ఇక్కడ ఇంత పెద్ద సెంటెన్స్ కనపడుతుంది కానీ మనం చేసింది అదే పని. రైట్. సో ప్రూఫ్ కేస్ 1. సపోజ్ d లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే d నెగిటివ్ అనుకున్నట్లయితే మనం సో d అటు తీసుకెళ్తే మైనస్ d అవుతుంది రా అప్పుడు ప్లేన్ లో. ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఈజ్ ax ప్లస్ by ప్లస్ cz ప్లస్ d ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ax ప్లస్ by ప్లస్ cz ఈజ్ ఈక్వల్ టు మైనస్ d. అంటే ఏం లేదురా, కాన్స్టెంట్ రైట్ సైడ్ తీసుకెళ్ళాలి ఫస్ట్ స్టెప్, ఆ కాన్స్టెంట్ పాజిటివ్ చేయాలి, అది ఫైనల్ కంక్లూజన్. చేశాక నా మరి నార్మల్ ఫామ్ రావాలంటే ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్జెడ్ ఫామ్ రావాలి కాబట్టి సో అప్పుడు డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. సో అంటే అప్పుడు ఏ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ బి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే అయిపోయింది ఆన్సర్. ఫస్ట్ కేస్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ కేస్ which is of the form lx plus my plus nz equal to clearly చూడండి ఈ వాల్యూస్ x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్ z కోఎఫిషియంట్ అబ్జర్వ్ చేస్తే క్లియర్లీ దీస్ ఆర్ ద డిసిస్ ఆఫ్ ఏ లైన్ మనకి. సో కాబట్టి ఇది నార్మల్ ఫామ్ లో ఉంది అని చెప్తాం. వేర్ p వాల్యూ ఎంత అంటే ఇదంతా కాన్స్టెంటే కాబట్టి దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ కాన్స్టెంట్ p. నెక్స్ట్ వన్ L equal to a by root of a square plus b square plus c square, m equal to b by root of a square plus b square plus c square, n equal to c by root of a square plus b square plus c square, and p is equal to minus d by root of a square plus b square plus c square, which is greater than or equal to 0 because d negative కాబట్టి అప్పుడు minus d positive అవుతుంది. Next case 2. Suppose the d greater than 0, the equation of the plane is ax plus by plus cz plus d equal to 0. Then minus ax minus by minus cz equal to d. ఇక్కడ డైరెక్ట్ గా రాసేసాం రా. అంటే d పాజిటివ్ అని చెప్తున్నారు కాబట్టి d ఇటే ఉంచి ఈ టర్మ్స్ అన్ని రైట్ సైడ్ తీసుకెళ్ళినట్లు మనం. అంటే మైనస్ ax మైనస్ by మైనస్ d ఈక్వల్ టు మైనస్ ax మైనస్ by మైనస్ cz అవుతుంది. అంటే మైనస్ ax మైనస్ by మైనస్ cz ఈక్వల్ టు d. Again dividing on both sides with root of a square plus b square plus c square, that is a minus a by root of a square plus b square plus c square into x
plus minus b by root of a square plus b square plus c square into y plus minus c by root of a square plus b square plus c square into z is equal to d by root of a square plus b square plus c square. So this is of the form lx plus my plus nz equal to p, where l equal to alage m value, alage n value, alage p value. Clearly d by root of a square plus b square plus c square greater than 0. అంటే ఇప్పుడు మనకి సో ఇక్కడ p అనేది దట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద ప్లేన్ రా. అంటే ఫార్ములా ఇప్పుడు దీని నుంచి మనం ఇదే ఫార్ములా లాగా ట్రీట్ చేసుకోవచ్చు. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద ప్లేన్ ax plus by plus cz plus d equal to 0 ఏం రాసుకోవచ్చు అంటే అప్పుడు d by root of a square plus b square plus c square when d is positive, లేదా మైనస్ d by root of a square plus b square plus c square when d is negative, లేదు కామన్ గా చెప్పుకుంటే మాడ్యులస్ ఆఫ్ d by perpendicular distance from origin to the plane mod d by root of a square plus b square plus c square. మరి స్ట్రైట్ లైన్స్ లో కూడా ఇదే కదా మనం ఫార్ములా యూజ్ చేసింది. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ఏ స్ట్రైట్ లైన్ ax plus by plus c equal to 0 అంటే mod c by root of a square plus b square అని రాసుకున్నాం సింపుల్ గా. ఇక్కడ మనకి ఏంటంటే ఆ సి కోఎఫిషియంట్ జెడ్ టర్మ్ ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి అప్పుడు mod d by root of a square plus b square plus c square. చూడండి మీరు ఫార్ములాలు అన్నీ కూడా రిలేటెడ్ టు స్ట్రైట్ లైన్స్ ఏరా. సో చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మనం ఫార్ములాలు. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది ప్లేన్ అన్నాం అనుకో, ఓకే స్ట్రైట్ లైన్ లాగే ఉంటుంది. అక్కడ mod c by వచ్చింది, ఇక్కడ mod d by root of. So the perpendicular distance from the origin to the plane ax plus by plus cz plus d equal to 0 is mod d by root of a square plus b square plus c square. మరి అదే ఒక పాయింట్ నుంచి డిస్టెన్స్ అడిగితే perpendicular distance mod of ax1 plus bx1 plus cz ax1 plus by1 plus cz1 plus d by root of a square plus b square plus c square. అదే స్ట్రైట్ లైన్స్ లో అనుకోండి మాడ్యులస్ ఆఫ్ ax1 plus by1 plus c by root of a square plus b square వస్తుంది స్ట్రైట్ లైన్స్ లో. మరి ఇక్కడ కూడా ఇంకా అదే ఫార్ములా. అంటే పాయింట్ తీసుకెళ్ళి డైరెక్ట్ గా ప్లేన్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసి దానికి మాడ్యులస్ వేయాలి. అవంతా న్యూమరేటర్ లో రాసి మాడ్యులస్ వేసి డివైడెడ్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. అంటే ఏ అంటే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్, ప్లేన్ లో ఎక్స్ కోఎఫిషియంట్ ఏ, y coefficient b, z coefficient c, that is the root of a square plus b square plus c square. So the origin నుంచి perpendicular distance అలాగే పాయింట్ నుంచి perpendicular distance సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ స్ట్రైట్ లైన్స్. సో ఐడియా కోసం ఇది ఆ పాయింట్ నుంచి పాయింట్ x1 y1 చేయడం, దాని నుంచి perpendicular distance ఈ ప్లేన్ కి ఒక ఐడియా కోసం డయాగ్రామ్ డ్రా చేసాం అంతే. రైట్ నెక్స్ట్, if the equation of the plane is ax plus by plus cz plus d equal to 0, then a comma b comma c are the drs of the normal to a plane, normal to the plane. సో అంటే ప్లేన్ ఈక్వేషన్ lx plus my plus nz equal to p అయితే lmn లో మనం dc's అని చెప్పుకున్నాం అక్కడ. మరి ఇక్కడ ax plus by plus cz plus d equal to 0 అంటే మనకి ఇక్కడ lml అంటే ఇక్కడ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ 1 అని తెలియదు కాబట్టి మనకి then we call these numbers a b c are called drs of the plane. అదే ఒకవేళ ఇక్కడ ఈ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ వాల్యూ ఈక్వల్ టు 1 అయితే గనక then we can call the numbers a b c are called dc's అని పిలవచ్చు మనం. మరి ఇక్కడ అవుతుందో లేదో మనకేం చెప్పలేదు కాబట్టి సో మరి అప్పుడు సో ఆల్ డీసీస్ ఆర్ కాల్డ్ డిఆర్స్, బట్ డిఆర్స్ ని మనం డీసీస్ అనకూడదు. ఎవ్రీ సెట్ ఆఫ్ డీసీస్ ఆర్ కాల్డ్ యాజ్ డిఆర్స్. సో కాబట్టి మనకి ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ బాగా మైండ్లో ఉంచుకోవాలి రైట్ పాయింట్. ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈక్వల్ 0 ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ అనగానే వాట్ ఆర్ ద డిఆర్స్ ఆఫ్ ద నార్మల్ అనగానే మీరు ఏబిసి సార్ అని చెప్తే సరిపోతుంది. డిఆర్స్ ఆఫ్ నార్మల్ ఏబిసి అంటే ప్లేన్ ఈక్వేషన్ ఇవ్వగానే మనకి ఇండైరెక్ట్ గా మనకి ఏమి ఇచ్చినట్లంటే ఆ ప్లేన్ యొక్క నార్మల్ డిఆర్స్ ఇచ్చేసినట్లే.
ఆ XYZ కోఎఫిషియంట్సే డిఆర్స్ ఆఫ్ ద నార్మల్ అవుతాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్, మైండ్లో ఉంచుకోండి. నెక్స్ట్ చూడండి, ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ x1 y1 z1 and normal having drs ABC is a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 equal to 0. చూడండి, దీని ప్రూఫ్ ఒకటే స్టెప్, యాక్చువల్గా ప్రూఫ్ కూడా ఒక స్టెప్పే. క్వశ్చన్ చూడండి, ఈ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్ రా మనకి. ఈ ఫార్ములా బేస్ చేసుకుని మనం ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ చేస్తాం. ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ వన్ పాయింట్ అండ్ హూజ్ నార్మల్ డిఆర్స్ ఆర్ ఏబిసి అయినట్లయితే ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ a ఇంటూ ఎక్స్ మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ప్లస్ c ఇంటూ z మైనస్ z1 ఈక్వల్ టు 0. దాని ప్రూఫ్ ఎలా వస్తుందో చూడండి, డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ బ్లూ కలర్ది ప్లేన్ రా, స్కై బ్లూ కలర్. ఇప్పుడు ఈ ప్లేన్ మీద పాయింట్ AX1 Y1 Z1, అలాగే ప్లేన్ యొక్క నార్మల్ డిఆర్స్ ఏబిసి. ఇప్పుడు లెట్ PXYZ బి ఎనీ పాయింట్ ఆన్ ద ప్లేన్ అని తీసుకున్నట్లయితే అప్పుడు ఈ ఏపీ డిఆర్స్ ఏమవుతాయిరా? వాట్ ఆర్ ద డిఆర్స్ ఆఫ్ ఏపీ? x minus x1, y minus y1, z minus z1. వెరీ గుడ్. సో అప్పుడు డిఆర్స్ ఆఫ్ ఏపీ అంటే ఎక్స్ మైనస్ x1, y మైనస్ y1, z మైనస్ z1. అలాగే నార్మల్ డిఆర్స్ ఇచ్చారు ఏబిసి. మరి ఇప్పుడు ఏపీ లైన్ ఈ నార్మల్ ఎలా ఉన్నాయిరా? పర్పెండిక్యులర్ గా ఉంటాయి. మరి ఇప్పుడు టూ లైన్స్ పర్పెండిక్యులర్ అయితే టూ లైన్స్ యొక్క డిఆర్స్ A1 B1 C1 A2 B2 C2 అని తెలిసినప్పుడు ఆ టూ లైన్స్ పర్పెండిక్యులర్ గా ఉంటే మన దగ్గర మరి కండిషన్ ఉందిగా, A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 ఈక్వల్ టు 0 ఉంది కదా కండిషన్. మరి ఇప్పుడు అదే అప్లై చేయండి. ఈ లైన్ యొక్క డిఆర్స్ ఏబిసి, ఈ డిఆర్స్ ఏమో ఎక్స్ మైనస్ x1, y మైనస్ y1, z మైనస్ z1. అంటే అప్పుడు మనకి a ఇంటూ ఎక్స్ మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ప్లస్ c ఇంటూ z మైనస్ z1 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు లోకస్ ఆఫ్ XYZ ఆ ప్లేన్ ఈక్వేషన్. సో అంటే మీకు ఈజీగా అంటే మర్చిపోకుండా ఉండటం కోసం మళ్ళీ డయాగ్రామ్ వేసి మరి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం రా. సో ఫార్ములా గుర్తుంచుకుంటే ఓకే. ఏంటి ఫార్ములా? మనకి ఇప్పుడు ఒక ప్లేన్ ఈక్వేషన్ కావాలి అంటే ప్లేన్ మీద పాయింట్, ఆ ప్లేన్కి నార్మల్ డిఆర్స్ తెలిస్తే చాలురా. హెన్స్ వీ కెన్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ బై యూజింగ్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ బై యూజింగ్ దిస్ ఫార్ములా. a ఇంటూ ఎక్స్ మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ప్లస్ c ఇంటూ z మైనస్ z1 ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే ఒక ప్లేన్ ఈక్వేషన్ ఇవ్వగానే దానిలోని XYZ కోఎఫిషియంట్లు డిఆర్స్ ఆఫ్ ద నార్మల్. ఈ 2 పాయింట్సే మనకి ప్లేన్స్ చాప్టర్ మొత్తం వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ రా. రైట్, నెక్స్ట్ వన్, ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్, దట్ ఈస్ x1 y1 z1, x2 y2 z2, x3 y3 z3. ఈ ఫార్ములా కూడా గుర్తుంచుకోవాలిరా బాగా. ఇంకా ఉన్నాయి, వరుస 2-3 ఉన్నాయి ఫార్ములాలు ఇదే మోడల్లో. సో ఇది ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్. ఇది ఇక్కడ పాసింగ్ త్రూ 1 పాయింట్ అండ్ హ్యావింగ్ నార్మల్ డిఆర్స్ ఏబిసి అయితే ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్. ఇది ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్. మీ అందరికి బాగా తెలిసిన మెథడ్ ఏరా, ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మెథడ్ అంతా ఈజీ చాలు. డిటర్మినెంట్ ఆఫ్ ఎక్స్ మైనస్ x1, ఫస్ట్ రోలో ఎక్స్ మైనస్ x1, y మైనస్ y1, z మైనస్ z1. సెకండ్ రో x2 మైనస్ x1, y2 మైనస్ y1, z2 మైనస్ z1. థర్డ్ రో x3 మైనస్ x1, y3 మైనస్ y1, z3 మైనస్ z1. సో ఇలా మనకి ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్. ఫార్ములా కొంచెం బై హార్ట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. బై హార్ట్ చేయడానికి కూడా కన్వీనియంట్ గానే ఉంటుంది. డిటర్మినెంట్ తెలుసు మీకు. ఫస్ట్ రోలో ఎప్పుడు ఎక్స్ మైనస్ x1, y మైనస్ y1, z మైనస్ z1. మరి x2 మైనస్ x1, y2 మైనస్ y1, z2 మైనస్ z1 అంటే ఇండైరెక్ట్ గా ఏమొస్తాయిరా? ఇవి డిఆర్స్ ఆఫ్ ఏబి అనేగా మీనింగ్. x2 మైనస్ x1, y2 మైనస్ y1, z2 మైనస్ z1 అని వేస్తున్నాము అంటే అర్థం డిఆర్స్ ఆఫ్ ఏబి అని. అలాగే x3 మైనస్ x1, y3 మైనస్ y1, z3 మైనస్ z1 వేస్తున్నాము అంటే అర్థము ఇండైరెక్ట్ గా మనకి డిఆర్స్ ఆఫ్ ఏసి అనేవి. సరే అలా చెప్పంలే కానీ మనం యాక్చువల్గా అయితే అవే డిఆర్సే కదా అవి.
ఒక పాయింట్లో నుంచి ఇంకొక పాయింట్ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే నంబర్స్ని మనం డిఆర్స్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ దోస్ 2 points అంటాం మనం. అవే క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అంటే ఒక్కోసారి ఏం చేస్తారంటే ఈ పాయింట్స్ ఇవ్వకుండా ఒకే పాయింట్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ 1 point అండ్ ప్యారలల్ టు ద లైన్స్ హూజ్ డిఆర్స్ అని ఇస్తాడు. అప్పుడు డైరెక్ట్ వీటి ప్లేసుల్లో డిఆర్స్ రాసేసుకుంటాం అంతే. సో ఇది ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ 3 points రా. నెక్స్ట్ the equation of the plane passing through 2 points ఈసారి and parallel to the line whose DRs are ABC. అంటే ఇప్పుడు x3 y3 బదులుగా డిఆర్స్ ఆఫ్ లైన్ ఇచ్చాడు రా, ప్లేన్కి ప్యారల్గా ఉండే లైన్ ఇచ్చేసాడు. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ డిటర్మినెంట్ ఆఫ్ x మైనస్ x1 y మైనస్ y1 z మైనస్ z1 x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1 ABC ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఒక లైన్కి ప్యారల్గా ఉంటూ 2 points నుంచి పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్ ఇది. ఈ సేమ్ మోడల్లో మళ్ళీ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ 1 point అండ్ ప్యారలల్ టు ద లైన్స్ హూజ్ డిఆర్స్ ఆర్ A1 B1 C1 A2 B2 C2 ఈజ్ అగైన్ ఇప్పుడు డిటర్మినెంట్లో ఈ సెకండ్ రో ప్లేస్లో ఒక లైన్ యొక్క డిఆర్స్, థర్డ్ రో ప్లేస్లో సెకండ్ లైన్ యొక్క డిఆర్స్ వస్తాయి. x minus x1 y minus y1 z minus z1 for second row a1 b1 c1 a2 b2 c2 is equal to 0. So this is equation of the plane passing through 1 point parallel to the 2 lines whose DRs are a1 b1 c1 a2 b2 c2. సో ఈ పాయింట్స్, ఈ 3 points బాగా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలిరా మనకి. ఎందుకంటే 3D జామెట్రీ మనకి ఇంటర్మీడియట్లో లేని సిలబస్ ఉంది మనకి జేఈ మెయిన్స్లో. అవన్నీ బాగా రావాలి అంటే ఈ 3 points కూడా మనం పర్ఫెక్ట్గా మైండ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు చెప్పిన 5 points ఒక విధంగా చెప్పాలంటే 3 points కాదు 5 points. ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్స్ 3 చెప్పాము. అలాగే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈక్వల్ 0 అనేది ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ అయితే దాని ఏబిసి ఆర్ కాల్డ్ డిఆర్స్ ఆఫ్ ద నార్మల్. అలాగే x1 y1 z1 అనే పాయింట్ నుంచి పాస్ అవుతూ నార్మల్ డిఆర్సి ఏబిసి అయినట్లయితే ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ a ఇంటూ ఎక్స్ మైనస్ x1 ప్లస్ బి ఇంటూ వై మైనస్ y1 ప్లస్ సి ఇంటూ జెడ్ మైనస్ z1 ఈక్వల్ టు 0. సో ఈ 5 points మెయిన్గా ప్లేన్స్లో కీ రోల్ పోషిస్తాయి మొత్తం ఇంతవరకు 5 points కూడా. ప్లేన్ పాసింగ్ త్రూ 3 points, plane passing through 2 points and parallel to one line whose DRs are ABC, plane passing through 1 point parallel to 2 lines whose DRs are A1 B1 C1 A2 B2 C2. Now coming to intercepts form of a plane. Already మనం intercepts form of a line అని మనం 2D coordinate geometry లో చూసాం మనం. సో అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ, వై ఇంటర్సెప్ట్ బి అయితే ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1. అలాగే ఇంటర్సెప్ట్స్ ఫార్మ్ ఆఫ్ ఏ ప్లేను. అలాగే బిఫోర్ దట్ వాట్ మీన్స్ మెంట్ బై ఇంటర్సెప్ట్ అనేది కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సేమ్ మనం 2D జామెట్రీలో స్ట్రైట్ లైన్స్లో డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఇఫ్ ఏ ప్లేన్ కట్స్ ఎక్స్ యాక్సిస్ ఎట్ క్యాపిటల్ ఏ 0 0, వై యాక్సిస్ ఎట్ క్యాపిటల్ బి 0 b 0 and z-axis at 0 0 c, then A is called x-intercept, B is called y-intercept, C is called z-intercept of the plane. సో సేమ్ మన స్ట్రైట్ లైన్స్ లో కూడా ఇది డిస్కస్ చేసుకున్నాం మనం. ఒక నిమిషం రా. రైట్. సో డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. డయాగ్రామ్ అలా ఉంటుంది. సో ఇది ప్లేన్, ఎక్స్ యాక్సిస్ని ఏ అనే పాయింట్ దగ్గర. సో డయాగ్రామ్స్లో కొంచెం చేంజ్, ఏబిసి పాయింట్స్ చేంజ్ అయ్యారా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఎక్స్ యాక్సిస్ ఇక్కడ ఏ రాయాలి, అలాగే వై యాక్సిస్ ఇక్కడ బి రాయాలి, జెడ్ యాక్సిస్కి ఏమో సి రాయాలి. పాయింట్స్ చేంజ్ అయినాయి, ఒకసారి జాగ్రత్తగా మీరు రాసుకొని కరెక్షన్ చేసుకోండి. నోట్స్లో రాసుకునేటప్పుడు ఇక్కడ ఎక్స్ యాక్సిస్ పాయింట్ ఏ అని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ ఏ రాసుకోండి, కరెక్షన్ చేసుకోండి నోట్స్లో వీలైతే. ఇప్పుడు ఉందిగా మీ ఎదురుగానే నోట్స్, కరెక్షన్ చేయండి. ఇది ఏ. ఈ వై యాక్సిస్ పాయింట్ సి అనే ప్లేస్లో బి రాయాలి, ఏ అనే ప్లేస్లో సి రాసుకోవాలి. లేదా ఒక్కసారి ఒక మూమెంట్ ఇట్లా జరగాలన్నమాట.
Right. Next, intercept form of plane. The equation of the plane having x-intercept A, y-intercept B, z-intercept C is x by A plus y by B plus z by C is equal to 1. సేమ్ స్ట్రైట్ లైన్స్ లో లాగానే రా, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 ఉంటుంది. ఇక్కడ జెడ్ కోఆర్డినేట్ కూడా ఉంటుంది కాబట్టి జెడ్ బై సి ఈజ్ ఈక్వల్ టు 1. That is the intercept form of a plane. That means when intercepts of a plane on the coordinate axis are given, then let us take the equation of the plane is x by a plus y by b plus z by c is equal to 1. నెక్స్ట్ ది మరి ఇప్పుడు అంటే ఈక్వేషన్ ఇస్తే ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ప్లేన్ ఆన్ కోఆర్డినేట్ ఎక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో ఆల్రెడీ మీకు 2D జామెట్రీలో కూడా మనం చెప్పుకున్నాం. అంటే ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే స్ట్రైట్ లైన్ ఇచ్చేసి ఎక్స్ ఇంటర్సెప్ట్ మైనస్ సి బై ఏ, వై ఇంటర్సెప్ట్ మైనస్ సి బై బి క్యాలిక్యులేట్ చేసాం. సేమ్ అలాంటిదే. అంటే అక్కడ మీకు ఈజీగా టెక్నిక్ ఏం చెప్పాను, ఇఫ్ యూ వాంట్ ఎక్స్ ఇంటర్సెప్ట్ put y equal to 0, you will get x intercept. If you want y intercept, put x is equal to 0, then you will get y intercept. So in the similar manner, the intercepts of the plane ax plus by plus cz plus d equal to 0 are minus d by a minus d by b minus d by c. సో దానికి ప్రూఫ్ చేసుకుందాం మనం. ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఇస్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈక్వల్ టు 0 ఇచ్చారు. మరి ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ప్లేన్ ఆన్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. మరి దానికన్నా మీకు ఈజీగా సేమ్ ఇంతకుముందు చెప్పినట్లుగానే, అంటే అప్పుడు ఆ ప్రొసీజర్ అంతా ఏమి చేసుకొని అక్కర్లేదు, ప్రొసీజర్ ఈజీగా చెప్తున్నాను మీకు. అంటే మనకి ఎక్స్ ఇంటర్సెప్ట్ కావాలి అంటే అప్పుడు వై అండ్ జెడ్ కోఆర్డినేట్స్ 0 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అంటే y అండ్ z వాల్యూస్ 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే అప్పుడు ax ప్లస్ d 0 అవుతుంది. అంటే ax ఈజ్ ఈక్వల్ టు మైనస్ d అవుతుంది. దెన్ x వాల్యూ మైనస్ d బై a అవుతుంది. లేదా ఇంకా ప్రొసీజర్ అంటే ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ప్లేన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఒక ప్లేన్ ఇచ్చేసి ఇంటర్సెప్ట్ ఫామ్ లో కూడా కన్వర్ట్ చేయమంటారు. కాబట్టి ఆ ప్రొసీజరే చేద్దాం. అంటే ఫస్ట్ ఏం చేయాలి, కాన్స్టెంట్ ని రైట్ సైడ్ తీసుకెళ్ళాలి. ax ప్లస్ by ప్లస్ cz ఈక్వల్ టు మైనస్ d. నౌ డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ minus d, dividing on both sides with minus d. There is ax by minus d plus by minus d plus cz by minus d equal to minus d by minus d. సో మైనస్ d by minus d ఎలాగో 1 అయిపోతుంది. మరి ఇక్కడ మనకి x by సంథింగ్ ఉండాలి, అంతేగాని x కోఎఫిషియంట్ ఏ ఉండకూడదు. సో కాబట్టి ఏ ని కింద తీసుకొచ్చేస్తే x by minus d by a plus y by minus d by b plus z by minus d by c is equal to 1. Clearly this is of the form x by a plus y by b plus z by c equal to 1. Therefore x intercept a, that is minus d by a. So alage y intercept minus d by b, z intercept minus d by c. So this is the procedure to find the intercepts of a plane. So x intercept minus d by a, y intercept minus d by b, z intercept minus d by c అవుతుంది. సో చూడండి ఒకసారి జాగ్రత్త కంపల్సరీ, అంటే మీకు ఈజీగా అంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉండాలి అంటే కనుక సో వైజెడ్లు 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే డైరెక్ట్గా ఎక్స్ ఇంటర్సెప్ట్ వస్తుంది. ఎక్స్జెడ్లు 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే డైరెక్ట్గా వై ఇంటర్సెప్ట్ వస్తుంది మీకు. సో ఎక్స్ వైలు 0 సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా జెడ్ ఇంటర్సెప్ట్ వస్తుంది. అంటే ఈజీ టెక్నిక్ అనమాట అది. సో అలా మీరు ఫాలో అవ్వచ్చు. రైట్, నెక్స్ట్ వన్, యాంగిల్ బిట్వీన్ టూ ప్లేన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us see the definition of angle between the planes. ఆల్రెడీ మనం 2D జామెట్రీలో నుంచి చేసుకుంటూ వస్తున్నాం. యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్ చేసాం ఇప్పటి వరకు. DCSDRs లో కూడా యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్ చేసాం మనం. అంతేగాని టూ ప్లేన్స్ కి మధ్య యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మరి? సో ఎప్పుడైనా సరే ప్లేన్స్ మధ్య యాంగిల్ ఏమి ఉండదు, లైన్స్ మధ్య యాంగిల్. ఎప్పుడు కూడా మనం లైన్స్ మధ్య యాంగిల్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయగలం. మరి ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే చూడండి ఒకసారి జాగ్రత్తగా. ద యాంగిల్ బిట్వీన్ ద టూ ప్లేన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద యాంగిల్ బిట్వీన్ దైర్ నార్మల్స్. సో
సో యాంగిల్ బిట్వీన్ ద టూ ప్లేన్స్ ఫైండ్ అవుట్ చేయమంటే అర్థం అక్కడ యాంగిల్ బిట్వీన్ ద టూ నార్మల్స్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. యాంగిల్ బిట్వీన్ ద నార్మల్స్ యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ అవుతుంది. దట్ ఈస్ ద డెఫినిషన్. అంటే ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ ద టూ ప్లేన్స్ అని ఎక్కడ అడిగినా జస్ట్ ఆ టూ ప్లేన్స్ యొక్క నార్మల్స్ మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. లెట్ థీటా బి ద, లేదా ఇఫ్ థీటా ఈజ్ అన్ యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ a1x plus b1y plus c1z plus d1 equal to 0, a2x plus b2y plus c2z plus d2 equal to 0, దెన్ మరి ఇప్పుడు ఈ ఫస్ట్ ప్లేన్ యొక్క నార్మల్ డిఆర్స్ ఏంటి చెప్పండి. What are the A1, B1, C1. వెరీ గుడ్. సెకండ్ ప్లేన్ యొక్క నార్మల్ డిఆర్స్ A2, B2, C2. రైట్. సో అంటే ఇప్పుడు మనకి ఆ టూ ప్లేన్స్ యొక్క నార్మల్స్ యొక్క డిఆర్స్ తెలుసు కాబట్టి మరి యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ ఈజ్ నథింగ్ బట్ యాంగిల్ బిట్వీన్ దేర్ నార్మల్స్ అంటున్నాడు. మరి ఇప్పుడు డిఆర్స్ ఆఫ్ టూ లైన్స్ తెలుసు కాబట్టి యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్ మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఆ వచ్చేటువంటి యాంగిలే యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ అవుతుంది. దెన్ theta is equal to a1 a2 plus b1 b2 plus c1 c2 by root of a1 square plus b1 square plus c1 square into root of a2 square plus b2 square plus c2 square. సో సేమ్ ఫార్ములానే మనం డిసిస్ డిఆర్స్ లో డిస్కస్ చేసుకున్నాం. సో యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్ హ్యావింగ్ డిఆర్స్ a1 b1 c1 a2 b2 c2. మరి ఇక్కడ a1 b1 c1 a2 b2 c2 అనేవి డిఆర్స్ ఆఫ్ నార్మల్స్ అవుతున్నాయి, డిఆర్స్ ఆఫ్ నార్మల్స్ టు ద ప్లేన్స్ కాబట్టి మరి యాంగిల్ బిట్వీన్ ద టూ ప్లేన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిట్వీన్ దేర్ నార్మల్స్ అంటున్నాం కాబట్టి మరి నార్మల్స్ అంటే రెండు లైన్సే. ఇక్కడ రెండు లైన్స్ అనగానే అగైన్ మనకి డిసిస్ డిఆర్స్ ఫార్ములానే వచ్చేస్తుంది. సో ఇక ఇప్పుడు దీన్ని మనం యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ ఫార్ములాలో కూడా ట్రీట్ చేసుకుంటాం. అది సో ఇందులో అంటే మనకి యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ అడిగినప్పుడు ఆ d1 d2 అనేది మనకు అవసరం లేదు. ఈవెన్ మనకి 2D జామెట్రీలో కూడా అదే కదా. a1x plus b1y plus c1 equal to 0, a2x plus b2y plus c2 equal to 0, టూ లైన్స్ అయితే cos theta ఫార్ములా a1 a2 plus b1 b2 by root of a1 square plus b1 square into root of a2 square plus b2 square. ఆ కాన్స్టెంట్స్ తో సంబంధం ఉండదు. ఇక్కడ కాన్స్టెంట్స్ d1 d2లుగా రైట్. నెక్స్ట్ సార్ వినిపించట్లేదురా? ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే ఓకే. Next, the planes a1x plus b1y plus c1z plus d1 equal to 0, a2x plus b2y plus c2z plus d2 equal to 0 are parallel. చూసా మనం యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ ఎప్పుడైతే కనుక్కున్నామో ఆటోమేటిక్గా మనకి when we say that two planes are said to be parallel, when we say that two planes are said to be perpendicular, ఇవి మనం ఈజీగా డిస్కస్ చేసుకోవచ్చురా. అంటే ఆల్రెడీ మనకి 2D జామెట్రీలో చేసినట్లుగానే అంటే టూ లైన్స్ ప్యారల్ గా ఉంటే అప్పుడు స్లోప్స్ ఈక్వల్ చేస్తాము. దాని నుంచి మనకు ఒక కండిషన్ వస్తుంది, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. మరి అలాగే ఇక్కడ టూ ప్లేన్స్ తీసుకున్నట్లయితే సో టూ ప్లేన్స్ ఆర్ ప్యారలల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ their DRs of their ratios are equal. That is a1/a2 is equal to b1/b2 equal to c1/c2. a1/a2 is equal to b1/b2 equal to c1/c2. అంటే ఇప్పుడు మనకి యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ ఇస్ నథింగ్ బట్ యాంగిల్ బిట్వీన్ దేర్ నార్మల్స్ అన్నారు కాబట్టి హియర్ a1 b1 c1 are the DRs of normal to the first plane, a2 b2 c2 are the DRs of the normal to the second plane. సో ఇప్పుడు మనకి మరి టూ ప్లేన్స్ ప్యారల్ అన్నారు కాబట్టి అంటే అప్పుడు టూ లైన్స్ ప్యారల్ అవుతాయి, నార్మల్స్ ప్యారల్ అవుతాయి. నార్మల్స్ ప్యారల్ అంటే అప్పుడు టూ లైన్స్ ప్యారల్ అయితే మనం ఆల్రెడీ డిసిసి డిఆర్స్ అని డిస్కస్ చేసాం. రేషియో ఆఫ్ దేర్ డిఆర్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పేసి. దట్ మీన్స్ a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. అలాగే టూ ప్లేన్స్ పర్పెండిక్యులర్ అంటే
దట్ మీన్స్ నార్మల్స్ ఆర్ పర్పెండిక్యులర్ అని. మరి నార్మల్స్ పర్పెండిక్యులర్ అయితే A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 ఈక్వల్ టు 0 అని మనం ఆల్రెడీ TCS/DRS లోనే డిస్కస్ చేసుకున్నాం. సేమ్ పాయింట్, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 ఈక్వల్ టు 0. సో ఇలా టూ ప్లేన్స్ ప్యారల్ గా ఉన్నాయా పర్పెండిక్యులర్ గా ఉన్నాయా చెక్ చేసుకోవడానికి ఈజీ కండిషన్స్ రా. ఇక అదర్వైజ్ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మాత్రం కాస్ థీటా ఫార్ములా మనం ప్రీవియస్ స్లైడ్ లో డిస్కస్ చేసుకున్నది. నెక్స్ట్, the equation of the plane parallel to ax plus by plus cz plus d equal to 0 is of the form ax plus by plus cz plus k equal to 0. సేమ్ ప్రొసీజర్ మనం స్ట్రైట్ లైన్స్ లో చేసుకున్నాం రా. ax plus by plus c equal to 0 కి ప్యారలల్ స్ట్రైట్ లైన్ ax plus by plus k equal to 0 ఎలా రాసుకుంటున్నామో ప్లేన్స్ లో కూడా ax plus by plus cz plus d equal to 0 ఈ ప్లేన్ కి ప్యారలల్ ప్లేన్ ax plus by plus cz plus k equal to 0 అంటే ఓన్లీ కాన్స్టెంట్ లో మాత్రమే చేంజ్ ఉంటుంది. స్ట్రైట్ లైన్స్ లో లైన్ కి పర్పెండిక్యులర్ లైన్ కూడా ఫార్ములా ఉంది, బట్ ఇక్కడ మనకి ప్లేన్స్ లో పర్పెండిక్యులర్ ప్లేన్ కి ఫార్ములా ఏమీ ఉండదురా. స్ట్రైట్ లైన్స్ లో లాగా ఉండదు, ఇక్కడ ప్యారలల్ కి మాత్రమే ఫార్ములా ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ x1 y1 z1 అండ్ ప్యారలల్ టు ax plus by plus cz plus d equal to 0 is a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 is equal to 0. అంటే x1 y1 z1 నుంచి పాస్ అవుతూ ax plus by plus cz plus d equal to 0 కి ప్యారల్ గా ఉండేటువంటి ప్లేన్. సేమ్ మనం ఇదే కాన్సెప్ట్ స్ట్రైట్ లైన్స్ లో కూడా డిస్కస్ చేసాం. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ x1 y1 అండ్ ప్యారలల్ టు ax plus by plus c equal to 0 అంటే a into x minus x1 plus b into y minus y1 is equal to 0. ఇక్కడ ఎక్స్ట్రా జెడ్ కోఆర్డినేట్ కూడా వస్తుంది కాబట్టి థర్డ్ టర్మ్ అప్పుడు c into z minus z1. సో ఎగ్జాక్ట్లీ ఈ టూ ఫార్ములే మనకి కంప్లీట్ గా ఐపీలో 2D కోఆర్డినేట్స్ అంటే స్ట్రైట్ లైన్స్ లో ఎలా చేస్తున్నామో అవే విధంగా రాసుకోవాలి ఇక్కడ. సో అంటే ఫార్ములాలు మీకు ఈజీగా గుర్తుండటం కోసం మళ్ళీ ఆ స్ట్రైట్ లైన్స్ ని ఇక్కడ లింక్ చేస్తున్నాను, అంతే, ఏం లేదు అక్కడ. సో ఇప్పుడు మీకు స్ట్రైట్ లైన్ ఫార్ములా ఒక్కసారి రివైజ్ అవుతుంది, ప్లస్ దాని నుంచి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలనే ఐడియా కూడా మీకు ఉంటుంది. నెక్స్ట్, the equation of the plane passing through x1 y1 z1 and perpendicular to the line whose DRs are ABC is a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 equal to 0. ఇప్పుడు కొంతమంది డౌట్ వస్తుంది, సార్ ఈ ఫార్ములా సేమ్ ఉంది కదా, పై ఫార్ములా కిందది రెండు కూడా, మరి ఆ రెండిటికి ఒకటే ఫార్ములా వేసాము, మరి ఇక్కడ క్వశ్చన్ ఏమో సెంటెన్స్ డిఫరెంట్ గా ఉంది అంటే చూడటానికి డిఫరెంట్ గా ఉంది సెంటెన్స్, కానీ ఆ రెండు ఒకటే. అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇప్పుడు ఈ ప్లేన్ కి ప్యారల్ గా ఉంటుంది రిక్వైర్డ్ ప్లేన్, మరి ఈ ప్లేన్ కి ప్యారల్ గా ఉంటుంది అంటే అప్పుడు ఏబిసిలు నార్మల్ డిఆర్స్ అవుతున్నాయి, ఈ ప్లేన్ యొక్క నార్మల్ డిఆర్స్. మరి నార్మల్ అంటే ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉండే లైన్, అంటే ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉండే లైన్ యొక్క డిఆర్స్ ఏబిసి అండ్ ప్లేన్ పాసింగ్ త్రూ x1 y1 z1. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఎలా వచ్చింది, a ఇంటూ ఎక్స్ మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ప్లస్ c ఇంటూ z మైనస్ z1 ఈక్వల్ టు 0. మరి కింద చెప్పింది కూడా అదే కదా మనం. ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ x1 y1 z1 అండ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ హూజ్ డిఆర్స్ ఆర్ ABC is a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 equal to 0. నెక్స్ట్, కోఆర్డినేట్ ప్లేన్స్. సో ఆల్రెడీ మనం ఇవి డిస్కస్ చేసుకున్నవే, మనం ఆల్రెడీ 3D కోఆర్డినేట్ సిస్టమ్లో డిస్కస్ చేసుకున్నాం రా. ద ఈక్వేషన్ ఆఫ్ xy ప్లేన్, ఈక్వేషన్ ఆఫ్ xy ప్లేన్ ఈజ్ z is equal to 0. Equation of yz plane is x is equal to 0. Equation of zx plane is y is equal to 0. ఇవి ఎలా ఉంటాయంటే సిమిలర్ టు ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్, ఈక్వేషన్ ఆఫ్ వై యాక్సిస్ లాగే ఉంటాయి 2D జియోమెట్రీలో. ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అంటే y is equal to 0, ఈక్వేషన్ ఆఫ్ వై యాక్సిస్ అంటే x is equal to 0.
మరి ఇక్కడ 3 ప్లేన్స్ ఉంటాయి, కోఆర్డినేట్ ప్లేన్స్ XY YZ ZX. అంటే ఈక్వేషన్ ఆఫ్ XY ప్లేన్ అంటే అప్పుడు X అండ్ Y వాల్యూస్ మాత్రమే నాన్ జీరో నంబర్స్ ఉంటాయి. Z వాల్యూ XY ప్లేన్ మీద నువ్వు ఎక్కడ తీసుకున్నా Z కోఆర్డినేట్ జీరోని XY ప్లేన్ లో. అక్కడ X యాక్సిస్ మీద ఎక్కడ తీసుకున్నా 2D జామెట్రీలో X యాక్సిస్ పైన ఎక్కడ తీసుకున్న పాయింట్ Y కోఆర్డినేట్ జీరో. సో కాబట్టి దట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ X యాక్సిస్ ఇస్ Y ఈజ్ ఈక్వల్ టు జీరో అన్నాం మనం. అలాగే ఇక్కడ XY ప్లేన్ అంటే XY ప్లేన్ లో మీరు ఏ పాయింట్ తీసుకున్నా Z కోఆర్డినేట్ జీరో కాబట్టి దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ XY ప్లేన్ Z ఈక్వల్ టు జీరో. అలాగే ఈక్వేషన్ ఆఫ్ YZ ప్లేన్ అన్నాం. YZ ప్లేన్ అంటే అప్పుడు Z X కోఆర్డినేట్ జీరో కాబట్టి ఆ ప్లేన్ మొత్తంలో ఎక్కడ తీసుకున్నా దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ YZ ప్లేన్ ఈజ్ X ఈజ్ ఈక్వల్ టు జీరో. సో ఈక్వేషన్ ఆఫ్ ZX ప్లేన్ ఈజ్ Y ఈజ్ ఈక్వల్ టు జీరో. ఈక్వేషన్ ఆఫ్ ZX ప్లేన్ ఈజ్ Y ఈజ్ ఈక్వల్ టు జీరో. అలాగే the equation of the plane passing through x1 y1 z1 and parallel to xy plane అంటారు, or yz plane అన్నారు. ఫస్ట్ parallel to yz plane అంటే జస్ట్ లైక్ ఇది మన 2D జామెట్రీలో ఇలాంటివి కూడా ఉన్నాయి. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ x1 y1 అండ్ parallel to y యాక్సిస్ అన్నాం అనుకోండి, అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు x1. అలాగే ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ x1 y1 అండ్ ప్యారలల్ టు x యాక్సిస్ అంటే y ఈజ్ ఈక్వల్ టు y1. ఎందుకంటే x యాక్సిస్ ఈక్వేషన్ y ఈక్వల్ టు జీరో, బట్ లైన్ ప్యారలల్ టు x యాక్సిస్ అండ్ పాసింగ్ త్రూ x1 y1 అంటే y ఈజ్ ఈక్వల్ టు y1. అలాగే ఇక్కడ మనకి అంటే YZ ప్లేన్ కి ప్యారలల్ గా ఉంటూ x1 y1 z1 నుంచి పాస్ అవుతుంది ప్లేన్. సో కాబట్టి ప్లేన్ ఈక్వేషన్ x ఈజ్ ఈక్వల్ టు x1. అలాగే ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ x1 y1 z1 అండ్ ప్యారలల్ టు ZX ప్లేన్ అంటే y ఈజ్ ఈక్వల్ జీరో కాబట్టి ఇది ప్యారలల్ కాబట్టి y ఈక్వల్ టు y1. నెక్స్ట్ ఈసారి ప్యారలల్ టు XY ప్లేన్ వచ్చేటప్పటికి z ఈజ్ ఈక్వల్ టు z1. సో దీస్ ఆర్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద coordinate planes as well as planes parallel to the coordinate planes and passing through x1 y1 z1. సో ఇవి కూడా చాలా సింపుల్ గా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. మన 2D జామెట్రీలో ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్ ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్ మనం ఎలా గుర్తుంచుకుంటామో అంతే ఈజీగా గుర్తుంచుకోవచ్చు మనం. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ ప్లేన్స్. సేమ్ డిస్టెన్స్ బిట్వీన్ టూ లైన్స్ మనం చూసాము కోఆర్డినేట్ సిస్టమ్ స్ట్రైట్ లైన్స్ లో. డిస్టెన్స్ బిట్వీన్ టూ లైన్స్ ఫార్ములా ఎవరైనా చెప్పగలరా? టూ ప్యారలల్ లైన్స్. Mod of V2 minus D1 C1 minus C2 by root of A square plus B square. Right. So modulus of C1 minus C2 by root of A square plus B square. సో ఆ సేమ్ మోడల్లో ఇప్పుడు మరి డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ ప్లేన్స్ అడుగుతున్నారు, మరి అప్పుడు ఫార్ములా ఎలా అవుతుంది? D1 minus D2 by root of A square plus B square plus C square. Very good. So that is a model of D1 minus D2 by root of A square plus B square plus C square. ఇది డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ ప్లేన్స్ ఫార్ములా. సో కంప్లీట్ గా స్ట్రైట్ లైన్స్ ఫార్ములాలన్నీ యాజ్ ఇట్ ఈజ్ గా ఇక్కడ అప్లికబుల్ అవుతాయిరా. ఆ జెడ్ టర్మ్ అంటే థర్డ్ టర్మ్ ఎక్స్ట్రా వస్తుంది మనకి అంతే. సో ఎక్సర్సైజ్ 7 ప్రాబ్లమ్స్ ఒకసారి చూద్దాం మనం. సో జాగ్రత్తగా అందరూ అబ్జర్వ్ చేసుకోండి. ఎక్సర్సైజ్ 7.1.1. Find the equation of the plane if the foot of the perpendicular from origin to the plane is 1, 3, minus 5. చూడండి, find the equation of the plane if the foot of the perpendicular from origin to the plane is 1, 3, minus 5. ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ కనుక్కోవాలి. ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ కనుక్కోవాలంటే మినిమం క్వాంటిటీస్ ఏం కావాలంటే పాయింట్ లైస్ ఆన్ ద ప్లేన్ అండ్ అలాగే నార్మల్ డిఆర్స్ తెలిస్తే ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ మనం ఈజీగా కనుక్కోవచ్చు. అంటే సింప్లెస్ట్ ఫామ్ అదే ప్లేన్ కి.
a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 equal to 0, where a, b, c are the drs of the normal and x1, y1, z1 is a point on the plane. మరి ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ప్రకారం పాయింట్ లైస్ ఆన్ ద ప్లేన్ 1, 3, -5 ఇస్తున్నారు. దిస్ 1, 3, -5 ఈస్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద ప్లేన్. అంటే ఇప్పుడు డయాగ్రామ్ ఎలా ఉంటుంది అబ్జర్వ్ చేయండి ఒకసారి. అలా ఉంటుంది డయాగ్రామ్. సో అంటే ఇప్పుడు ప్లేన్ మీద పాయింట్ ఎన్గా ట్రీట్ చేసుకుంటున్నాము. ఆరిజిన్ 0, 0, 0. అంటే ఇప్పుడు ఆరిజిన్ నుంచి ప్లేన్ మీదకి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఎన్ ఇస్తున్నాడు. అంటే అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఓఎన్ డిఆర్స్ కనుక్కుంటే ఆ ఓఎన్ డిఆర్సే డిఆర్స్ ఆఫ్ ద నార్మల్ అవుతాయి. పాయింట్ x1, y1, z1 అంటే 1, 3, -5. సో పాయింట్ తెలుస్తుంది, డిఆర్స్ ఆఫ్ నార్మల్ తెలుస్తున్నాయి కాబట్టి డైరెక్ట్గా మనం ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. లెట్ n 1, 3, -5 be the foot of the perpendicular from the origin O to the plane. n is equal to 1, 3, -5, that is x1, y1, z1 గా ట్రీట్ చేసుకోండి. సో డిఆర్స్ ఆఫ్ నార్మల్ ఓఎన్ ఈ ఆర్. సో ఫార్ములా నార్మల్ డిఆర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా x2 - x నార్మల్ 1 - 0, 3 - 0, -5 - 0. అంటే 1, 3, -5 ఆర్ ద డిఆర్స్ ఆఫ్ ద నార్మల్. లెట్ ఇట్ బి ఏబిసి. సో ఏబిసి వాల్యూస్ తెలుసు, x1, y1, z1 తెలుసు. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఈజ్ a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 is equal to 0. సో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయటం అంతే. ఏ వాల్యూ 1, సో 1 into x minus 1 plus 3 into y minus 3 minus 5 into z plus 5 equal to 0. సో మా బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. దట్ ఈస్ x minus 1 plus 3y minus 9 minus 5z minus 25 equal to 0. So on simplification, we get x plus 3y minus 5z minus 35 equal to 0. That is the equation of required plane. సో చాలా సింపుల్ ప్రాబ్లం. అంటే మెయిన్గా సో ఈరోజు కూడా మనం డిస్కస్ చేసాము నార్మల్ ఫామ్ అంటే ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్ హ్యావింగ్ perpendicular DRs, normal DRs ABC and passing through the point x1 by z1 అయితే ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్. సో క్వశ్చన్ అర్థం చేసుకొని డేటా ఏమి ఇచ్చారు, డేటా పాసింగ్ త్రూ పాయింట్ అన్నారు కాబట్టి ఓకే, పాయింట్ లైస్ ఆన్ ద ప్లేన్ ఇచ్చారు. అండ్ దిస్ పాయింట్ ఈస్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద ప్లేన్ అంటున్నారు కాబట్టి డయాగ్రామ్ ఎలా వేసుకుంటే ఆటోమేటిక్గా ఓకే ఓఎన్ పర్పెండిక్యులర్ కాబట్టి డిఆర్స్ ఆఫ్ ఓఎన్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కదా అనే ఐడియా వస్తుంది మీకు. డయాగ్రామ్ జస్ట్ బ్రీఫ్గా ఐడియా రావాలి డయాగ్రామ్. రైట్, నెక్స్ట్ వన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్. ఇది ఎక్సర్సైజ్లో ప్రాబ్లం రా, ఇంతకుముందు ఎగ్జాంపుల్ ప్రాబ్లం అనుకుంటుంది. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్, సేమ్ ప్రాబ్లం. ఇఫ్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద ప్లేన్ ఈజ్ 2, 3, -5. సేమ్ డయాగ్రామ్, సేమ్ ప్రొసీజర్. ఆరిజిన్ నుంచి ఇప్పుడు ఆదా పర్పెండిక్యులర్. జస్ట్ ఇక్కడ ఇంతకుముందు ప్రాబ్లంలో 1, 3, 5 ఉంది, ఇక్కడ 2, 3, -5 ఇచ్చారు, అంతే, ఏం లేదు అక్కడ. సేమ్ ప్రొసీజర్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. సో డిఆర్స్ ఆఫ్ ఓఎన్ బార్ క్యాలిక్యులేట్ చేయండి, 2, 3, -5 అవుతుంది. అలాగే ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 equal to 0. సో దాన్ని సింప్లిఫై చేసుకోండి. సింప్లిఫై చేసుకుంటే ఫైనల్ ఆన్సర్ 2x plus 3y minus 5z minus 38 equal to 0. అది రైట్. సో సేమ్ మోడల్ కాబట్టి మీరు వర్కౌట్ చేసుకోండి, ఇది ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ వన్, ఫైండ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ద ప్లేన్ ఫ్రమ్ ద పాయింట్. సో ఇది మనం మరి ఫార్ములా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న ఫార్ములాని. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ద ప్లేన్ ఫ్రమ్ ద పాయింట్ ఆర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ పాయింట్. ax1 plus b1 plus cz1 plus d by root of a square plus b square plus c square. వెరీ గుడ్. సో ఫార్ములా అంటే మనకి ఏబి డైరెక్ట్గా పాయింట్ తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే న్యూమరేటర్ వాల్యూ వస్తుంది. సో ఏబిసి వాల్యూస్ అంటే 2, 1, 2 అవుతుంది.
So perpendicular distance from x1, y1, z1 to the plane ax plus by plus ez plus d equal to 0 is modulus of ax1 plus by1 plus ez1 plus d by root of a square plus b square plus c square. సో అంటే x1, y1, z1 తీసుకెళ్ళి డైరెక్ట్గా ప్లేన్లో సబ్స్టిట్యూట్ చేసి ఆ పార్ట్ న్యూమరేటర్లో రాసుకుంటాం. సో ఇప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ 2, 1, 0 to the plane is that is equal to modulus of 2 into 2 plus 1 plus 2 into 0 minus 17 by root of a square plus b square plus c square అంటే అప్పుడు 4 plus 1 plus 4. సో అప్పుడు న్యూమరేటర్ సింప్లిఫై చేసుకుంటే దిస్ ఈజ్ 4 plus 1 5 minus 17 that is a minus 12 modulus. Modulus of minus 12 by denominator 3 modulus of minus 12 అంటే plus 12 అవుతుంది. 12 by 3 that is equal to 4 units. సో కంప్లీట్గా ఆల్మోస్ట్ స్ట్రైట్ లైన్స్ లాగే ఉంటాయి ఆ ఫార్ములాలు. సో కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే ఆ 2 మార్క్స్ గురించి మనం